గత 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీని నమ్ముకొని కడప నియోజకవర్గంలో ప్రజల కోసం అనునిత్యం సేవ చేశా. 2024 ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ నేనే చేస్తా అంటున్న టీడీపీ ఆశావాహులు అమీర్ బాబుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కడప నియోజకవర్గ పేరు వింటేనే మైనారిటీల అడ్డా అని చెప్పుకుంటారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ కడప నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన అమీర్ బాబు మనతో పాటు ఉన్నారు. అసలు అమీర్ బాబుకి కడప నియోజకవర్గ బాధ్యతలు కొద్ది రోజుల వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం అమీర్ బాబు కాదని టీడీపీ అధిష్టానం మాధవిరెడ్డికి కడప నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పడంతో ఆశావాహులుగా నిలబడ్డారు అమీర్ బాబు. అయితే నిజంగానే అమీర్ బాబు గారు ఆశావాహులుగా ఉండారా లేదా పోటీలో ఉండారా అన్న విషయాలపై అమీర్ బాబుతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నమస్కారం సార్. నమస్కారం. గత కొన్నేళ్లుగా టీడీపీని నమ్ముకొని పార్టీ కోసమే కడప నియోజకవర్గం నుంచి పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా టీడీపీ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు. కాగా గత కొద్ది రోజుల వరకు మీరే కడప ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలోనే రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి కడప నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. దానిపైన మీ కామెంట్స్ ఏంటి సార్? 1994లో ఆ రోజు ఉన్న స్వర్గీయులు పార్టీ వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఈ మైనార్టీలకు సీటు కేటాయించడము ఆయన దగ్గర నుంచి 1994 నుంచి ఇది ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఆయనే ఇవ్వడం జరిగింది ఖలీల్ బాషా గారికి. ఖలీల్ బాషా గారికి ఇచ్చిన తర్వాత ఆయన రెండు పర్యాయాల్లో ఆయనకు ఇవ్వడం జరిగింది, గెలవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అహ్మదుల్లా గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన కూడా 2 పర్యాయాలలో ఉండడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంజద్ బాషా గారికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు 2 పర్యాయాలు ఇవ్వడం జరిగింది. మైనార్టీలు ఉన్నంతకాలము ఈ గత 30 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో ఎవరున్నా కూడా అందరూ కూడా సెక్యులర్ మైండ్తో, సోదర భావంతో, ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరం కూడా కలిసి పోవడం వల్ల ఇక్కడ మైనారిటీ మెజారిటీ అనేది భేదం, తారతమ్యం ప్రజల్లో కూడా లేదు, పార్టీ క్యాడర్లో లేదు. కాబట్టి మంచి సంస్కృతి దాన్ని కొనసాగింపుగా జరుగుతూనే ఉండాలి ఈ రోజు వరకు కూడా. గత కొద్ది రోజులుగా కష్టమైన పరిస్థితుల్లో కూడా కడప నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ద్వారా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు, ఎన్నో కేసులలో ఇరుక్కున్నారు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ వీడకుండా తెలుగుదేశం పార్టీ కోసమే కార్యకర్తలతో కావచ్చు, అట్లా ప్రజలతో కావచ్చు మమేకమైపోయి ఇప్పటి వరకు కడప తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారు. అయితే మీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం కొద్ది రోజుల కిందట మాధవిరెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ గత 2019 ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత నేను గత 4.5 సంవత్సరాల కాలం నుంచి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండి అందరినీ కూడా కలుపుకొని పోయి ఎక్కడ భేదాలు లేకుండా, వర్గాలు లేకుండా అందరినీ కూడా కలుపుకొని పోయి అందరూ నా వాళ్ళే అనే అభిప్రాయంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగినాను. ఈ కష్టకాలంలో కూడా మొత్తము నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను ఏ పిలుపు ఇచ్చినా కూడా అప్పటికప్పుడే స్పందించి ఆ కార్యక్రమాలను జయప్రదం చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా దోహదపడినారు.
నా పైన ఈ గత 4.5 సంవత్సరాల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 24 కేసులు నా పైన బనాయించడం జరిగింది. అయినా కూడా నేను ఎక్కడ కూడా నిరాశపడకుండా, భయం లేకుండా ప్రజల్లో దూసుకొని పోయి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన ఎక్కడ కూడా రాజీ పడకుండా నేను ఉద్యమాలు, పోరాటాలు చేసి ప్రజల మన్ననలు, అలాగే మా పార్టీలోని నాయకులు, కార్యకర్తల గుండెల్లో నేను కొంచెం స్థానము సంపాదించగలిగినా అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాను. అయితే మాధవిరెడ్డి గారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పినప్పటి నుంచి మీరు రెండో వ్యక్తిగా బరిలో దిగుతున్నారు, నేను సపోర్ట్ చేయను అనే ఊహాగానాలు కూడా ప్రజల్లో ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. నిజంగానే మీరు మాధవిరెడ్డి గారికి సపోర్ట్ చేయడం లేదా? మాధవిరెడ్డి గారు ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జే. ఎక్కడ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాధవిరెడ్డి గారే అభ్యర్థి అని ఎక్కడా ప్రకటించలే, నిర్ణయించలే. నియోజకవర్గ బాధ్యతలు ఆమెకు అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు ఇంత కష్టపడినా కూడా నన్ను తప్పించేదానికి చాలా వరకు నేను బాధపడ్డాను. అంటే మాధవిరెడ్డి గారు మిమ్మల్ని టీడీపీ పార్టీలో నియోజకవర్గ సీటు ఇవ్వకూడదని మీ అధిష్టాన నాయకులకి ఏమైనా చెప్పారని అనుకుంటున్నారా మీరు ఇప్పుడు? నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు నాకు సీటు కేటాయించండి, టికెట్ కేటాయించండి అని అడిగాను. కానీ వారికి ఇవ్వకూడదు, వీరికి ఇవ్వకూడదు, వారికి ఇస్తే నేను చేయను, వీరికి ఇస్తే నేను చేయనని నేను ఎక్కడ కూడా చెప్పలే. నేను కష్టపడ్డాను, నాకు హక్కు ఉండాలి. కరోనా సమయంలో కూడా నేను ఎక్కడ కూడా ఇంట్లో కూర్చోకుండా నేను ప్రజల్లోనే ఉన్నాను. నా శక్తి కొద్దీ నేను కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న సహాయ సహకారాలు అందించిన. రిమ్స్ హాస్పిటల్లో ప్రతిరోజు మధ్యాహ్నము ఈ రిమ్స్లో ఉన్న అక్కడ ఉండే పేషెంట్స్కు రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వాళ్లకు కష్టం కలుగుతా అని చెప్పి ఆ లాక్డౌన్ సమయంలో మొత్తము 2 నెలలు కంటిన్యూగా ప్రతిరోజు నేనే స్వయంగా భోజనాలు తీసుకొని పోయి అక్కడ వడ్డించి తినిపించి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపు 4.5 సంవత్సరం దాటింది. 4.5 సంవత్సరం దాటినప్పటికీ మీ మీద 20 కేసులు కట్టారని చెప్పి మీరే అంటున్నారు. 24 కేసులు కట్టారని మీరే చెప్తున్నారు. అయినా కూడా ఇంత కష్టపడినా కూడా మీ అధిష్టానం మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? అసలు నియోజకవర్గ బాధ్యతలు మీకే ఎందుకు ఇవ్వలేదు? మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముండదో ఏమో, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న రోజే ఆ రోజు ఉదయము మాధవిరెడ్డి గారిని ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది. అదే రోజు రాత్రి ఆయన్ను చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన నిర్ణయం తీసుకుంది ఇక్కడ ఉండే ప్రజలను, వారి యొక్క మనసుల్లో ఏముండాది, ప్రజల నాడి ఏ విధంగా ఉండాది, దాన్ని బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి నేను ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కడ పోయి కలవడం జరిగింది. నేను బాగా ప్రజల్లో ఉన్నాను, ఈ రోజు వరకు కూడా ఉన్నాను, ఈ నిమిషం వరకు ఉన్నాను. ఈసారి మంచి పవనాలు వీస్తున్నాయి మన తెలుగుదేశం పార్టీకి. కష్టకాలంలో నన్ను టికెట్ ఇచ్చినారు. ఇప్పుడు మంచి వాతావరణంలో నాకు కేటాయిస్తే తప్పక గెలుచుకొని వస్తానని చెప్పి కూడా ఆయనకు చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది మా నాయకుడి పైన. ప్రజాభిప్రాయం మేరకు ఆయన
ఒక మంచి నిర్ణయం తీసుకొని నాకు న్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు అంజద్ బాషా విషయం తీసుకుంటే గత 5 సంవత్సరాల దగ్గర పడుతుంది వైఎస్ఆర్ అధికార పార్టీ చేపట్టి. ఆయన ఎమ్మెల్యే ప్లస్ డిప్యూటీ సీఎం. కడప నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేశారనుకుంటున్నారు మీరు? ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలే కడపలో. గత 4 సంవత్సరాలు 8 నెలల కాలం అవుతుంది. ఇప్పుడు ఈ పుణ్యకాలం అంతా కూడా అంజద్ బాషా గారు కేవలం అధికారము, ఆ డిప్యూటీ సీఎం పదవి అధికారం మాత్రం అనుభవించినారు కానీ, ఎంజాయ్మెంట్ చేసినారు కానీ కనీసం సొంత మైనార్టీ కమ్యూనిటీకి కూడా ఎక్కడ కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోయిన దాఖలాలు ఎక్కడా లేవు. కడప నియోజకవర్గంలో చెప్పుకునేదానికి కూడా నేను నా సమయంలో ఈ అభివృద్ధి జరిగింది, నేను ఇది చేసినాను అని కూడా చెప్పుకోలేనంత ఒక అసమర్థ ఎమ్మెల్యేగా ఆయన నిలుడిపోయినారు. ఆ దేవుడు అల్లా ఆయనకు అవకాశం ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలము తన స్వలాభము, తను ఆర్థికంగా ఎదిగేదానికి దానిపైన దృష్టి పెట్టాడు కానీ ఎక్కడ కూడా కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకొని పోతాము, ఏదైనా మంచి పనులు చేసుకొని ప్రజల్లో మంచి స్థానము పొందుతామని ఏ కోశాన ఆయన ఆలోచన లేదు. వైసీపీ అధికారం చేపట్టక ముందు 2019 అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు మాత్రం కడప నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదనేది వైసీపీ నేతల ఆరోపణ. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ గత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండదు. మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ఏమో దాదాపుగా మున్సిపల్ కార్పొరేషన్ 573 కోట్లు 600 కోట్లు అని చూపిస్తున్నారు. అది కూడా ఏమవుతుందో ఏమో అర్థం కావడం లేదు. ప్రజలు వచ్చేసి మొత్తం టోకుగా కార్పొరేటర్లు మొత్తం వాళ్ళకే ఇస్తున్నారు. మేయర్ వాళ్ళ మనిషే, ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంతా వాళ్ళే ఉన్నారు. అభివృద్ధి అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు? చేయడంలే. మా ప్రభుత్వ హయాంలో ఎన్నో తీసుకొచ్చినాం మనము. మీకు ఫాతిమా మెడికల్ కాలేజు తీసుకొచ్చినాము, మైనార్టీ కేటాయించాం. మదీనా ఇంజనీరింగ్ కాలేజు మేము ఇచ్చిందే మా హయాంలోనే. ఇంకా వచ్చేసి ఆ బుగ్గ బస్టాండ్ కాడ రవీంద్రనగర్ పోయే దారి కూడా వాళ్ళు వదిలేస్తే దాన్ని ప్రజలు ఇక్కట్లు పడతానని చెప్పి దాన్ని కూడా దారికి తీసుకొచ్చింది మా హయాంలోనే. ఎన్నో కార్యక్రమాలు చేసినాము మా దాంట్లో. మనకు పవర్ లేకున్నా, మన ప్రాతినిధ్యం లేకున్నా కూడా ఏదో చెప్పుకొని ఇక్కడ తీసుకొచ్చి మనము అంతో ఇంతో చేసుకోగలిగాము. వీళ్ళు ఏ రోజైనా ఈ శాసనసభ్యుడు, మేయరు, కార్పొరేటర్లు అందరూ టోకుగా వాళ్ళే గత 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళే ఇక్కడ పరిపాలన సాగిస్తున్నారు. ఏం వాళ్ళకు ఇది లేదా, బాధ్యత లేదా? పోయి ప్రభుత్వం దగ్గర ఎవరైనా ఉండని ముఖ్యమంత్రి పోయి బాధ్యత తీసుకొని కొట్లాడి తెచ్చుకోవాలా. అటువంటిది ఏం చేయకపోగా మొత్తం కూడా పుణ్యకాలం అంతా ఇది చేసి మా చేతుల్లో లేదు, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం నీ చేతికి ఇచ్చినా నువ్వేం చేసినావు? తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ ఒక వర్గానికి మాత్రమే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అమీర్ బాబు అనేది రాజకీయ విశ్లేషకుల వాదనలు. అందుకోసమే టీడీపీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతల నుంచి పక్కన పెట్టారు అనే వాదనలు ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? తప్పుడు వాదన బ్రదర్, నువ్వు చెప్తా ఉండేది అది ఎక్కడా లేదు. అమీర్ బాబు అంటేనే ఒక సెక్యులర్ మైండెడ్ వ్యక్తి అని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా అది నువ్వు చాలా అనవసరమైన మాట చెప్తున్నావు. ఎవరికైనా అడుగు, పార్టీ క్యాడర్ అడుగు, దారిన పోయే వాళ్ళకు మనుషులు అడుగు నా క్యారెక్టర్ గురించి. కానీ నేను ఎటువంటి స్వభావం గలవాడినో ఎక్కడ కూడా నేను తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి కూడా సమదృష్టితో తీసుకొని పోయి అందరినీ కూడా కలుపుకొనిపోయినాను. నేను క్లస్టర్లు ఇన్ఛార్జ్గా వేస్తే నేను 12 మంది ఉంటే అందరికీ వేసిన, రెడ్లకు వేసిన,
ముస్లిమ్స్కి వేసిన, బీసీలకు వేసిన, ఎస్సీలకు వేసిన, బల్జోళ్ళకు వేసిన, ఎక్కడ కూడా నేను ఎవరు కూడా అన్యాయం నా జిల్లాలో మీరు ఎత్తుకోండి 10 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, క్లస్టర్లే ఆ 12 మందే కదా ఉండేది. దాంట్లోనే తెలిసిపోతుంది నేను ఎటువంటి స్వభావం గలవాడినో, ఎట్లా నేను దాన్ని సారాంశం ఎట్లా పూర్తి చేసినాను, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం కల్పించాను. దాంతోనే నా యొక్క ఇది మనసు, నా యొక్క స్వభావము తేట తెల్లమైపోతుంది. చెప్తే కాదు, అక్కడ ఉంటుంది కదా వేసింది. కొద్ది రోజుల్లోనే ఎన్నికలు సమీపిస్తున్నాయి, 2024 ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే మిమ్మల్ని నియోజకవర్గ బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారు అనుకుంటున్నారు? అసలు మీకు అవకాశం ఇచ్చే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉందనుకుంటున్నారా? తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నా సేవల్ని, ప్రజల దగ్గర ఉన్న నా అభిమానాన్ని, ప్రజానాడిని బట్టి తప్పకుండా నాకే కడప అభ్యర్థిత్వము నాకే కేటాయిస్తారని పూర్తి నమ్మకం ఉండాలి. మా చంద్రబాబు నాయుడు గారు సర్వేల ఆధారంగా, ప్రజల నాడి ఆధారంగా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని తొందరలోనే నా అభ్యర్థిత్వం ప్రకటిస్తారని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒకవేళ మీకు సీటు కేటాయించకపోతే తదనంతరం మీ కార్యాచరణ ఎలా తీసుకోబోతుంది? ఒకవేళ నాకు సీటు కేటాయించకపోతే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చెప్తే మనము లేదు అదో ఈ సమయంలో దీనివల్ల వాళ్ళకి ఇస్తున్నాను, XYZ వాళ్ళకి ఇస్తున్నాను, నువ్వు కలిసి వాళ్ళతో ప్రయాణం చేయి, వాళ్ళకు సపోర్ట్ చేయంటే ఆయన మాట మీద గౌరవంతో తప్పకుండా ఎవరికి ఇచ్చినా కూడా నేను తప్పకుండా ఆ అభ్యర్థి గెలుపు కోసము రక్తం పూసుకొని పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నా ఒంట్లో కానీ నా స్వభావంలో కానీ ఎక్కడ కూడా పార్టీకి ద్రోహం చేయడము, చంద్రబాబు నాయుడుకు నష్టం కలిగించే విధంగా ఎక్కడ కూడా ప్రవర్తించను. రాబోయే భవిష్యత్తు రోజుల్లో కూడా నేను అటువంటి దానికి ఆమడ దూరంలో కూడా ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను తెలుగుదేశం అంటే, చంద్రబాబు నాయుడు గారంటే నాకు అంత పిచ్చి అభిమానం కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి ద్రోహం చేయను. కడప నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న అమీర్ బాబు నాకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీకే పనిచేసి తీరుతాను, నా ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకే అంకితం చేస్తాను. అయినా చంద్రబాబు నాయుడు నన్ను గుర్తించి సీటు కంపల్సరీగా కడప నియోజకవర్గ బాధ్యతలు నాకే అప్పచెప్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాను. కెమెరామెన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప నియోజకవర్గం నుండి.